ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ పై ప్రభుత్వం ఒక కీలక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ, దాని ప్రాధాన్యం, ఇంకా ముఖ్య సమాచారం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కేవలం వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్లోకి వెళ్తే ప్రస్తుతం కొన్ని ఫిర్యాదుల ప్రకారం అర్హత లేని వ్యక్తులు కూడా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం గమనించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పాత పెన్షన్ లబ్ధిదారుల గురించి ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం లేదా వార్డు సచివాలయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బృందం 40 పెన్షన్లను పరిశీలిస్తుంది. ఈ బృందం ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. డిసెంబర్ 9 మరియు 10 ఈ 2 రోజుల్లోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 15 లోపు మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 15 తేదీ లోపు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. లబ్ధిదారుల వివరాలు పరిశీలించడం, ప్రతి లబ్ధిదారుల నివాసం వద్దకు వెళ్లి వారి వివరాలను సేకరించడం, అదేవిధంగా అర్హులైన వారిని గమనించి అవసరమైన డాక్యుమెంట్స్ పరిశీలించి నిజమైన లబ్ధిదారులు మాత్రమే కొనసాగిస్తారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని గడువును నిర్దేశించారు. ప్రతి లబ్ధిదారుల నివాసం వద్దకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తారు. అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించి నిజమైన లబ్ధిదారులు మాత్రమే కొనసాగిస్తారు. నిబంధనలకు సరిపోని వారి పెన్షన్లు రద్దు చేస్తారు. పాత లబ్ధిదారులు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త పెన్షన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ గురించి జనవరిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. దివ్యాంగుల పెన్షన్లు మరియు ఇతర కేటగిరీలకు సంబంధించిన ఫిర్యాదులు పరిశీలిస్తారు. అనర్హులు ఉంటే నోటీసులు జారీ చేస్తారు. ఆ పెన్షన్ రద్దు చేస్తారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం రెడీగా ఉండాలి. పూర్తి వివరాలను తప్పకుండా నమోదు చేయాలి. వీడియోలో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేవలం వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కూడా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.